హై ఫ్రెండ్స్ నేను శ్రీకాంత్ ఫ్రెండ్స్ మన వీడియోలో ఇక్కడ మీకు వెనకాల కనిపిస్తుంది కదా. టోటల్గా అయితే మనకి ఇది పెద్ద గోదాం అన్నట్టు. దీంట్లో మన వర్క్ అయితే వేయడం అయితే జరుగుతుంది. దీంట్లో టోటల్గా మనకి లైట్ ప్యాంట్లు, అలాగే ఇండస్ట్రీ జాకెట్ ప్యాంట్లు, అలాగే ఇక్కడ మీకు అట్స్ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, అక్కడ మనకి షటర్లు వస్తాయి. అక్కడికి ఒక మనకి ప్యాంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. టోటల్గా ఈ వర్క్ అయితే మనం అయితే స్టార్ట్ చేసి దాదాపు 1 month అయితే అవుతుంది. దీంట్లో మనకి పైన లైట్ కనెక్షన్లు, అలాగే షాకెట్కి అయితే మనం వైర్ అయితే లాగాము ఆల్రెడీ. ఓకే, దీని గురించి మీకు అయితే కొంచెం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు వర్క్ చేసేటప్పుడు అయితే వీడియో చేయొచ్చు, కానీ నాకు అయితే కొంచెం వీలుంటలేదు వర్క్ చేసేటప్పుడు. ఓకే, దాని ద్వారా మీకైతే ఇప్పుడు కొంచెం దీంట్లో లైట్ కనెక్షన్లో టోటల్గా అయితే వర్క్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో పాయింట్లు ఎలా వస్తున్నాయో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్గా ఈ టోటల్ షెడ్లో మనకైతే లైట్ ప్యాంట్లు అనేది టోటల్గా మనకైతే అంటే ఇట్లా అక్కడ స్టార్టింగ్ నుండి ఇక్కడ చివరి వరకు అయితే టోటల్గా మనకి 8 లైట్ ప్యాంట్లు అయితే రావడం అయితే జరిగింది. ఇట్లా అడ్డంలో 8 వస్తాయి, అలాగే ఇట్లా పొడుగులో కూడా మనకైతే 8 లైట్ ప్యాంట్లు అయితే రావడం అయితే జరిగింది. టోటల్గా అయితే మనకి ప్లానింగ్తో అయితే చేయడం అయితే జరిగింది. వీళ్ళు ఒక డ్రాయింగ్ ఇచ్చారు, దాని ద్వారా అయితే మనమైతే ఎగ్జాక్ట్ లైట్ ప్యాంట్ మార్కింగ్ చేసుకుని మనమైతే లైట్ ప్యాంట్లకి అయితే వైరింగ్ అయితే చేయడం అయితే జరిగింది. టోటల్గా ఇంకా మీరు వచ్చి లైట్ ప్యాంట్లు కనిపిస్తున్నాయి కదా, లైట్ ప్యాంట్లకి ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, దీనికి కంట్రోల్ వచ్చేసి ఇక్కడ మనకి డిపి బాక్స్ ఇక్కడ ఉంది. దీన్ని టోటల్గా అయితే మనం అయితే వైర్లు అయితే లాగినాము, ఇంకా దీనికి డ్రెస్సింగ్ అయితే వేయలేదు. డ్రెస్సింగ్ అని చేసిన తర్వాత మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి కూడా. ఓకే, అక్కడ మనకి ఇక్కడ పైనుండి అయితే మనకైతే పైపులు అయితే రావడం అయితే జరిగింది, మీరు చూడొచ్చు. ఓకే, అక్కడ నుండి అయితే ఇక్కడ నుండి అయితే మనకి టోటల్గా అయితే ఇక్కడ చివరి వరకు అయితే పైపులు అయితే వేయడం అయితే జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి ప్రతి పైప్ దగ్గర అయితే మనకైతే అక్కడైతే మనకి వంకవైన పెట్టి పైకి అయితే తిప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీకు పక్కన వీడియోలు చూపిస్తుంది కదా, ఈ విధంగా అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ టోటల్గా. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ లైట్స్ కూడా ఉన్నాయి కదా, ఈ లైట్కి అయితే పైన ఈ పర్లిన్ ఉంది, స్ట్రైట్ పర్లిన్ ఉంది కదా, దాని పక్కన మనం అయితే పర్లిన్ అయితే వేయడం అయితే జరిగింది. పైపులు వేసి అక్కడైతే వైరింగ్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఎట్లా వస్తా అంటే ప్రతి 4 లైట్లకి ఒక లూప్ అయితే చేయడం అయితే జరిగింది, తర్వాత 4 లైట్లకి ఇంకో లూప్ అయితే చేయడం అయితే జరిగింది. అంటే దీంట్లో అయితే మనకి ఒక ఎంసీపీ ఆన్ చేస్తే మనకైతే 4 లైట్లు అయితే రావడం అయితే జరుగుతుంది, అలాగే తర్వాత కూడా 4 లైట్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే చేసాం టోటల్ వర్క్ అనేది. ఓకే, ఇక్కడ మీ ల్యాడర్ కనిపిస్తుంది కదా. ఓకే, ఈ విధంగా ల్యాడర్ అయితే ఉంటుంది మనం వర్క్ చేయడానికి. ఈ ల్యాడర్ అయితే యూజ్ చేసుకుని మనం అయితే పైన వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, వర్క్ చేసేటప్పుడు మనకి సేఫ్టీ బెల్ట్ అలాగే వేసుకుని పైన వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి సెంటర్లో అక్కడ మనకి హైడ్రా ఉంది కదా. ఓకే, అక్కడ సెంటర్లో కూడా మనం లైట్ ప్యాంట్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఓకే, అక్కడ హైట్ కనిపిస్తుంది పైన. ఓకే, హైట్లో వర్క్ చేయాలంటే మనకి ఇక్కడ హైడ్రా ఉంది కదా. ఓకే, దీని ద్వారా అక్కడ ముందర బకెట్ ఉంటుంది, ఆ బకెట్ నుండి అయితే కూర్చొని మనం అయితే పైన అయితే వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వన్ సైడ్ ఇది వేసుకోవచ్చు, అక్కడ ల్యాడర్ ఉంది కదా, దాన్ని కూడా మనం అయితే ఎక్స్టెండ్ చేయొచ్చు. ఓకే, ఇలాంటి ల్యాడర్లు కూడా ఉంటుంది ఇక్కడ, ఇలాంటి ఇంత ల్యాడర్లు కూడా ఉంటాయి మనం పైన వర్క్ చేసుకోవడానికి. ఓకే, ఇక్కడ బీమ్ ఉంది కదా. ఓకే, ఇక్కడ బీమ్లకి అయితే మనకి ఇండస్ట్రీ షాకెట్ పాయింట్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, దానికోసం వీళ్ళైతే ఇక్కడ మనకి వెల్డింగ్ అయితే చేస్తున్నారు పైన సపోర్ట్ల కోసం. ఇక్కడ మీకు పక్కన ఇంకా పైప్ పెట్టాము, దాన్ని చూపిస్తాను మీకు. ఓకే, ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా అయితే మనకైతే షాకెట్ ప్యాంట్ అయితే రావడం అయితే జరుగుతుంది, ఇండస్ట్రీ షాకెట్. ఓకే, ఈ విధంగా తీయడం అయితే జరిగింది, చూడొచ్చు. ఓకే, ఇక్కడ షాకెట్ వస్తుంది, అక్కడే మనకి ఎంసీపీ కంట్రోల్ కూడా వస్తుంది. దానికోసం అయితే ఈ విధంగా పైపులు అయితే వేయాలి. ఓకే, మనం అక్కడ పైన అయితే మన వైరింగ్ అయితే వేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ పైన నుండి లూప్ తీసుకొని కిందకి అయితే దీంట్లో తీసేసి మనం అయితే కనెక్షన్ అయితే వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్గా ఈ విధంగా షాకెట్లు అనేది ఈ లైన్లో మనకి 8 వస్తాయి, అలాగే అటు లైన్లో మనకి 8 అయితే వస్తాయి. టోటల్గా అయితే మనకి 16 వస్తాయి ఇండస్ట్రీ షాకెట్ లైన్ అయితే మీరు చూడొచ్చు. ఓకే, అలానే ఇక్కడ గోడ కనిపిస్తుంది కదా, నాకు గోడకి అక్కడ మనకు ఒకటి 1 way బాక్స్ పెట్టి ఇక్కడ మనకి ట్యూబ్లైట్ ప్యాంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఒక ట్యూబ్లైట్ అయితే వస్తుంది, అలాగనే ఈ గోడకి మనకైతే ఒక 5 ట్యూబ్లైట్లు అయితే రావడం అయితే జరుగుతుంది. టోటల్గా అక్కడ నుండి ఇక్కడికి టోటల్గా ఒక 5 ట్యూబ్లైట్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మీరు బయట చూడొచ్చు, ఇక్కడ బయటకి బీమ్ ఉన్నాయి కదా, బయటకు వచ్చి పిల్లర్స్కి వాటికి కూడా మనకైతే లైట్ ప్యాంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. వాటికి కూడా ఇంకా కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది మనం. టోటల్గా అయితే ఇక్కడ వరకు అయితే ఉంటుంది, టోటల్గా అక్కడ వరకు అయితే మనం అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
ఇది పైప్ వేసినప్పుడు వైర్లు ఆడినప్పుడు అయితే మీకైతే మనకి షార్ట్ వీడియోలో అయితే మనం అయితే అప్లోడ్ చేస్తాము, ఇలా చేస్తాము వర్క్ అనేది. ఓకే, ఇప్పుడు ఒక ఫుల్ అయితే వీడియో ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.